హలో నమస్తే. దిస్ ఇస్ ద రేస్వి ట్యుటోరియల్ యువర్ శ్రీనివాస. పార్ట్ 1లో అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు ఎన్ని, అవి ఏవి, వాటి గురించి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. పార్ట్ 2, ఇది పార్ట్ 2 లోపల మనం ఏం చేస్తామంటే ఉత్పత్తి స్థానం బట్టి వర్ణములు ముఖ్యంగా 9 రకాలుగా ఉంటాయి. మరి ఏంటి సార్ ఇది? ఫస్ట్ మనకు వర్ణమాల ఫస్ట్ టేబుల్ వేసుకోవాలండి. టేబుల్ వేసి క్లూస్ చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి టేబుల్ వేసుకున్నారనుకోండి, ఈ ఆన్సర్ రాయడం చాలా ఈజీ. ఈ క్వశ్చన్లో ఎగ్జామ్లో ఏమడుగుతారంటే కంటెములు గుర్తించము, తాళంలో గుర్తించము, మూర్ధన్యాలు గుర్తించము, దంతెములు గుర్తించము, ఓష్టములు అంటే ఇవి గుర్తించడం చాలా కష్టం ఉంటుంది. తెలుసు మనకు కంఠం అంటే కంఠం, కంఠంని తోటి తాళవ్యాలు దవడ నుంచి, మూర్ధన్యాలు ఇక్కడ రాసిన చూడండి, మూర్ధన్యాలు నోటి పై భాగం నుంచి వచ్చేది. సో దంతెములు దంతాల నుండి వచ్చేది. ఓష్టములు పెదవుల నుంచి వచ్చింది. దంతోష్టములు దంతం మరియు పెదవులు. కంఠోష్టములు కంఠం మరియు పెదవులు. కంఠతాళవ్యాలు కంఠం మరియు దవడ భాగం. అంటే క్వశ్చన్స్ అడుగుతాడండి, అవి గుర్తించడం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫస్ట్ చాలా సింపుల్ మెథడ్ చెప్తాను మీకు, గుర్తుంచుకోండి. చూడండి, ఫస్ట్ మీరు ఏం చేయాలి, క ఖ గ గ ఇని రాసేసుకోండి. చ చ ఈ వరకు ట ట అన ఇది రాసేసుకో, తెలుసుగా మనకు ఇక్కడ వరకు రాయడం. ఇదంతా రాసేసుకుంటాం. రాసుకున్న తర్వాత బిఫోర్ ప్రీవియస్ ఏం చేయండి, అ ఆ ఇ ఈ రూరు ఇక్కడ గ్యాష్ ఉ ఊ రాసేసుకోవాలి. తర్వాత కింద తెలుసుగా మనకు యారాలా ఉంది కదా, యా ఫస్ట్ మొదలండి, యా రాసేసుకో. నెక్స్ట్ రా లా అలంగ్ రౌతి, ఈ 4 అక్షరాలను ఇక్కడ రాసేసుకోండి. చూడండి, జాగ్రత్త గమనిస్తున్నారా. నెక్స్ట్ వచ్చేసి లా ఒకటి అక్షరం రాసేసుకోండి. దాని తర్వాత చ చ ఇక్కడ వస్తాయి కదా మనకు, ఇదొకటి ఇక్కడ రాసేసుకోండి. ఇక్కడ డాష్ పెట్టుకోండి. తర్వాత కథమూదవు అని రాసుకుంటే చాలా ఈజీగా ఏ క్వశ్చన్ అడిగినా మనం ఈజీగా రాసేయచ్చు. ఎలా సార్? క అంటే కంఠ్యములు ఎన్ని? 9. అవి ఏవి చూద్దాం. ఆ క ఖ గ ఘ ఇని హ విసర్గ. ఎన్ని కదండి? 1 2 3 4 5 6 7 8 9 కంఠ్యములు 9. అవి ఏవి అంటే రాసేయచ్చు, రాయలేమా మనం? ఈజీ. నెక్స్ట్ ఏంటి క్వశ్చన్, తాళవ్యములు గుర్తించము. ఈ ఈ చ ఛ ఝ ఝ ఇని ష యా తాళవ్యములు మొత్తం ఎన్ని? 9. చూడండి 9. దవడతో పలికేటి అన్ని ఎలా పలుకుతుందో చూడండి, దవడతో పలుకుతుంది చూడండి. నెక్స్ట్ మూర్ధన్యములు. మూర్ధన్యం అంటే నోటి పై భాగం నుంచి పలికేటివి ఏవేవి? రు ర ట ఠ డ ఢ అన ష ర ల అల పై భాగం పలుకుతున్నాం మూర్ధన్యములు. ఎన్ని? 12. సింపుల్, ఇలా రాసేసుకున్నట్ట. నెక్స్ట్ ఏంటి? దంత్యములు. దంతములు అంటే ఏంటివి? ఇది కదా, రైట్, దంతాలతో పలుకుతుంది. క ఖ గ ఘ చూడండి, లోపల దంతాలతో పలుకుతున్నాం. న స ల చ జ ఇట్లా వీటిని ఏమంటాం? 9 దంత్యములు, దంతాలతో పలికినవి. నెక్స్ట్ ఓష్టములు, పెదవులతో మలతో మొదలు పలికినవి. ఇది చూడండి, పెదవులు కలుపుతున్నారు. ఉ ఉ ప ఫ భ భ పెదవులు కలుపుతున్నాయి. మా ఓష్టములు పెదవులు. ఎన్ని? 7. అవి గుర్తించడం ఇవి చాలా షార్ట్ కట్. ఫస్ట్ ఈ బాక్స్ ఏంది, ఈ బాక్స్ ఏంది, ఈ బాక్స్ ఏంది, మధ్యలో ఇవి వేసేసేయండి. దట్స్ ఇట్. ఆ తర్వాత ఇది రాసేసుకోండి. ఇది ఎలా రాయడం స్టార్టింగ్ చెప్పాను నేను, గుర్తిరుగుతాయి. ఈజీ, రైట్. ఇవి నేను 1 2 3 4 5 నేర్చుకున్నాను కదా. ఓకే, 5 అయిపోయినాయి. నెక్స్ట్ 6 దంతోష్టములు. ఇది స్పెషలైజేషన్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దంతోష్టములు ఓన్లీ వా అంటే ఏంటిది? దంతం మరియు పెదవులు వా. కంఠోష్టములు కంఠం మరియు పెదవులు కదా, ఓ ఓ ఔ డైరెక్ట్ గుర్తుంచుకోవాలి. కంఠో ఓ ఓ ఓ ఔ. కంఠ తాళవ్యాలు కంఠ తాళవ్యాలు ఏ ఏ ఐ. కంఠము అంటే కంఠము, తాళవ్యం అంటే దవడ. రెండింటితో కలిపింది. జాగ్రత్తగా, ఇవి బీ కేర్ఫుల్.
సో నెక్స్ట్ నైన్త్ వన్, లాస్ట్ వన్, అనునాసికలు ముక్తో పలికేటివి. న, ఇని, అన, నా, మా, అర సున్నా సున్నా విసర్గ.